అందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. దేశభక్తి అంటే ఏంటి అనేటువంటిది విషయం లోపల మన గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది దేశభక్తి అంటే ఏమనుకుంటారంటే దేశానికి ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కానీ, చైనాతో యుద్ధం వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా వేరే దేశాలు దాడి చేసినప్పుడు, ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఏదైనా మనం సహాయం చేసుడో, డబ్బు సహాయం చేసుడో అని అనుకుంటారు. కానీ అది కాదు. దేశభక్తి అంటే, దేశ సేవ అంటే ఏందనేటువంటిది మన మోడీ గారు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే స్వదేశీ వస్తువులు వాడండి, మేడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో తయారైనటువంటి వస్తువులనే మీరు కొనుగోలు చేయండి. ఇదే మీరు దేశానికి చేస్తున్నటువంటి దేశ సేవ, ఇదే నిజమైనటువంటి దేశభక్తి అని వారు నిన్న చండీగఢ్లో ఒక దగ్గర ప్రసంగిస్తూ చెప్పడం జరిగింది. ఎందుకు మరోసారి గుర్తు చేశారంటే, ఎన్నోసార్లు మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటిది ఒక స్లోగన్స్ వాడుతున్నారు. అయితే ఈ చాలామంది ఏమంటుండంటే మన దేశము అంటే మోడీ గారు ఎందుకు దీన్ని గుర్తు చేశారు, ఈ విధమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారంటే, చాలామంది దేశంలో కొందరు మన రూపాయి విలువ పడిపోయింది, అమెరికా డాలర్తోని పోలిస్తే మన రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, లేదా మన జీడిపి చాలా పడిపోయింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మన భారతదేశం యొక్క ఎకానమీ డెడ్ ఎకానమీ అని ఈ విధంగా విమర్శిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అనేటువంటి విమర్శిస్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరుగుతున్నది అంటే, మన మోడీ గారు ఏం చెప్తున్నారంటే, మన స్వాతంత్ర సమరయోధులు కూడా వాళ్ళు ఏం చేశారంటే విదేశీ వస్తువు బహిష్కరణ చేశారు, స్వదేశీ వస్తువులను మరి వాడమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం చేసినట్టయితే మనము మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి దాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని విదేశీ వస్తువులు అంటే మన భారతీయులు చాలామంది ఎట్లా ఉన్నారు ఆలోచన అనేటువంటిది, కొన్ని విదేశీ వస్తువులు ఏవి విదేశీ వస్తువులు, ఏవి స్వదేశీ వస్తువులు అనేటువంటి విషయం లోపల కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే ఈరోజు విదేశీ వస్తువుల గురించి నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా కాల్గేట్ పేస్ట్ అనేది వాడతారు. కాల్గేట్ అనేటువంటిది బహుళ జాతి మల్టీనేషనల్ కంపెనీ, అది విదేశీ వస్తువు కాబట్టి దాన్ని మనం వాడకుండా ఉండకూడదు. కాల్గేట్ పేస్ట్ వాడతారు. జిల్లెట్ బ్లేడ్ వాడతారు, అది విదేశీ బ్లేడే. మళ్ళీ బ్లేడ్తో గడ్డం తీసుకున్న తర్వాత ఓల్డ్ స్పైస్ లోషన్ వాడతారు, అది విదేశీ వస్తువే. పియర్స్ సబ్బు వాడతారు, అది విదేశీ సబ్బే. అల్లెన్ సొల్లి అనేటువంటి అంగి వేసుకుంటారు, అల్లెన్ సొల్లి షాప్ లోపల, అది విదేశీ షర్టే. అదేవిధంగా లెవిస్ పాయింట్ అనేటువంటిది కొనుక్కుంటారు, అది విదేశీ పాయింటే. మ్యాగీ తింటారు, అది విదేశీ ఆహారమే. నెస్కాఫే కాఫీ తాగుతారు, అది కూడా విదేశీ యొక్క డ్రింకే. సోనీ టీవీ చూస్తారు, అది విదేశీ మల్టీనేషనల్ కంపెనీ. వోడాఫోన్ వాడతారు, అది విదేశీ కంపెనీ. అదేవిధంగా రేబన్ కళ్ళద్దాలను ధరిస్తారు, అది విదేశీ వస్తువే. ర్యాడో వాచి ధరిస్తారు, అది విదేశీయే. టయోటా కార్లో తిరుగుతారు, అది విదేశీ వస్తువే. కోకు అనేటువంటి డ్రింక్ తాగుతారు, అది విదేశీ డ్రింకే. యాపిల్ అనేటువంటి కంప్యూటర్ను వాడతారు, అది విదేశీ కంప్యూటరే. మరి లంచ్ ఏమో డొనాల్డ్ లోపల చేస్తారు, పిజ్జా డొమినిస్ తింటారు, జానీ వాకరు లేదా చివాస్ రీగల్ అనేటువంటివి తాగుతుంటారు. ఈ అమెజాన్ ఇంకా అత్యంత విచిత్రం ఏంటంటే, పల్లెకు కూడా అమెజాన్లో షాపింగ్ చేస్తారు. అమెజాన్లో మరి ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటారు, మరి ఆన్లైన్లో కొనుగోలు చేస్తారు. అమెజాన్ ఎవడో తెలియదు, వాడి యొక్క ఓనర్ ఎవడో తెలియదు. ఈ విధంగా పల్లెకు ఈ విధంగా చేస్తూ, ఇంకా పైగా విదేశీ వస్తువులను వాడుతూ, పైగా మన రూపాయి విలువ తగ్గిపోయింది, డాలర్తో పోల్చితే మన రూపాయి విలువ పడిపోయింది, మన జీడిపి పడిపోయింది, మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, మన డెడ్ ఎకానమీ. ఈ విధంగా కొందరు కుహనా మేధావులు, దేశ వ్యతిరేకులు ఈ విధంగా ప్రచారం చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒకటే మందు, మన స్వదేశీ వస్తువులను వాడమనేటువంటిది. విదేశీ వస్తువులు బహిష్కరించమనేటువంటిది. ఆటోమేటిక్గా మన విదేశీ వస్తువులు బహిష్కరిస్తే, స్వదేశీ వస్తువులు వాడినట్టయితే ఆటోమేటిక్గా అప్రయత్నంగా మన దేశం యొక్క జీడిపి, రూపాయి విలువ కూడా అమాంతం పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సింది. మరొక వీడియో లోపల మన స్వదేశీ వస్తువుల గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, దేశం కోసం, ధర్మం కోసం.